మరోసారి మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఆదివారం ఎందుకు పెట్టారని అంటే, మిగతా టైంలో ఉద్యోగ రీత్యా రకరకాల కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి ఆదివారం ఆరాధనకు వెళ్ళి లంచ్ చేసిన తర్వాత 1 or 2 hours రిలాక్స్ అయ్యి దెన్ బై 3:30 స్టార్ట్ చేసుకుంటే ఒక 1.5 hour, మ్యాక్సిమం 5 o'clock or 5:30. ఇఫ్ వీ హ్యావ్ క్వశ్చన్స్ 5 దాటుతుంది, లేదా 5 o'clockకి క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా మీకు అనౌన్స్ చేసిన ప్రకారం ఇది ఫస్ట్ ఫేజ్ సెమినార్. ఇది ఫస్ట్ ఫేజ్లో 8 టాపిక్స్ మనం డీల్ చేస్తున్నాం. ఈ 8 టాపిక్స్ మొదటి దశలో ఉంటాయి. గాడ్ విల్లింగ్ ఒక క్వార్టర్ గ్యాప్ తీసుకొని, లేదా 1 or 2 months గ్యాప్ తీసుకొని సెకండ్ ఫేజ్ అవసరమైతే సెకండ్ ఫేజ్ కూడా మనం అనదర్ 8 టాపిక్స్ మనం డీల్ చేసుకోవచ్చు. నేను గతంలోనే ప్రస్తావన చేశాను, పేరెంటింగ్ అనేది 4-5 అంశాలతో కూడింది అయితే కాదు. చాలా విషయాలు మనం గమనించాల్సిన అవసరత ఉంది, మనం నేర్చుకోవాల్సిన అవసరత చాలా ఉంది. తర్వాత థర్డ్ ఫేజ్ గురించి చూచాయిగా నేను ప్రస్తావన చేశాను. అయితే అది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, అంటే చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు సవాళ్ళు వేరుగా ఉంటాయి, టీన్స్ ఉన్న పిల్లల సవాళ్ళు వేరుగా ఉంటాయి, 20 దాటిన తర్వాత పేరెంట్స్ ఎదుర్కొనే కొన్ని ఉంటాయి. ఇట్లా విభాగాలుగా చేయాల్సి వస్తుంది. ఆయా ఛాలెంజెస్ గురించి మాట్లాడాలంటే కొన్ని అందరికీ రెలవెంట్గా ఉండకపోవచ్చు. అఫ్ కోర్స్ శ్రద్ధగా నోట్ చేసుకొని విని గ్రహించగలిగితే అందరూ అన్ని అటెండ్ కావచ్చు. అది థర్డ్ ఫేజ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ షూర్ అది ఇంప్లిమెంట్ చేయగలమా లేదా అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను. ఇంకా జాయిన్ అవుతూ ఉన్నారు, మంచిది. బట్ జాయిన్ అయ్యేటప్పుడు ఇమీడియట్ గా మీరు మీ మైక్ ని మ్యూట్ చేయండి, ఎందుకంటే మీ వైపు నుంచి సౌండ్స్ వచ్చే అవకాశం ఉంది. రికార్డ్ చేస్తున్నారు కాబట్టి మీరు కొంచెం సెన్సిబుల్ గా జాగ్రత్తగా ఆలోచించాలని నా మనవి. ప్రసాద్, నా వీడియో ఇస్ ఇట్ ఓకే ఆర్ ఎనీ డిస్టర్బెన్స్ ప్లీజ్? ఇప్పుడు ఆగిందన్నా. వీడియో ఆఫ్ అయిందా? ఆఫ్ అయిందన్నా. సెకండ్ ప్లీజ్. ఇప్పుడు ఓకే. థ్యాంక్ యూ. ఫైన్. టెక్నాలజీ మీద ఆధారపడితే ఇలాగే ఉంటుంది. బట్ పోస్ట్ మోడర్న్ యుగం టెక్నాలజీ మీదే ఎక్కువ ఇష్టపడుతున్నారు. తప్పదు, నాలాంటి కూడా వాడు కూడా కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను కూడా. ఫైన్. ఇది 3వ సెషను. మొదటి సెషన్ బహుశా అటెండ్ అయిన వాళ్ళకి గుర్తుండి ఉండొచ్చు, ద ఇంపాక్ట్ ఆఫ్ బిలీవింగ్ పేరెంట్స్. ఇది మొదటి అంశంగా అక్టోబర్ మొదటి ఆదివారంలో మనం డీల్ చేసాం. అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గురించి మనం మాట్లాడుతూ విశ్వాసులైన తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లల మీద ఎలా ఉండొచ్చు అనేది బిబ్లికల్ వ్యూ ఒకసారి చూడటానికి మనం ప్రయత్నం చేసాం. శామ్యుయల్ ఫస్ట్ బుక్ లో నుంచి హేనా అండ్ ఎల్కానా వాళ్ళు పెంచిన విధానం అని అనొచ్చు, లేదా వాళ్ళ జీవన శైలి, దాని ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుంది, అల్టిమేట్ గా శామ్యుయల్ మీద ఎలా చూపించగలిగింది అనేది మనం కొన్ని విషయాలు మాట్లాడాం. ప్రత్యేకంగా ఒక 4 points డిస్కస్ చేసినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. తర్వాత ఒక 1 week గ్యాప్ వచ్చినా కానీ లాస్ట్ వీక్లో మనం ట్రైన్ అప్ యువర్ చైల్డ్ అనే అంశాన్ని మనం తీసుకున్నాం. డైరెక్ట్గా అందరికీ తెలిసిన వరుసలో నుంచి ప్రాముఖ్యమైన అంశాలు మనం డీల్ చేసాం. Proverbs
ప్రావర్బ్స్ 22nd చాప్టర్ 6th వర్స్ అందరికి తెలిసిన విషయమే. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము అనే మాట, ట్రైన్ అప్ యువర్ చైల్డ్. దీనిలో 2 ప్రధానమైన అప్రోచ్లు నేను ప్రస్తావన చేశాను. ఒకటి ప్రైమరీ అప్రోచ్ టు ట్రైన్ యువర్ చైల్డ్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్ టు ట్రైన్ యువర్ చైల్డ్. 2 ప్రధానంగా ప్రస్తావన చేశాను. ప్రైమరీ అప్రోచ్ అంటే ప్రాథమికమైన విధానంలో 2 అంశాలు నేను ప్రస్తావన చేశాను. బౌండరీస్ సెట్ చేయాలి, గైడెన్స్ ఇవ్వాలి అని చెప్పి. గైడెన్స్ ఇస్తూ బౌండరీస్ సెట్ చేయకపోతే అవి రిజల్ట్ ఏమి ఉండదు. బౌండరీస్ చాలా స్ట్రిక్ట్గా మిలిటరీ రూల్ లాగా పెట్టేసి చాలా స్ట్రిక్ట్గా ఉంటాం మేము మా పిల్లల విషయంలో అని అంటూ ప్రాపర్ గైడెన్స్ లేకపోతే అది కూడా ప్రయోజనం లేదు. 2 ఇంటర్లింక్డ్ ఆస్పెక్ట్స్, ఇవి మనం జాగ్రత్తగా గమనించాలి. అది ప్రైమరీ ఆస్పెక్ట్ కింద మనం చూసాం. హోలిస్టిక్ అప్రోచ్ అని చెప్పి లూక్ 2nd చాప్టర్ 52nd వర్స్ నేను ప్రస్తావన చేశాను. బాలుడైన యేసు ఆయన పెరిగిన విధానం 4 ఏరియాస్ ఆఫ్ లైఫ్ దాన్ని చూసాం. అయితే 4 ఏరియాస్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి అనేది ప్రాముఖ్యంగా ప్రస్తావన చేశాం. ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా అని అంటే లైఫ్ ప్రాపర్గా ట్యూన్ కాదు. అది చాలా చిన్నప్పటి నుంచే మంత్స్ బేబీస్ దగ్గర నుంచి కూడా సర్టన్ అట్మాస్ఫియర్ మనకు అవసరం. అలాంటి అట్మాస్ఫియర్లో మనం పెంచేటప్పుడు ఈ హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఒక వయసు వచ్చిన తర్వాత ఒక ఏరియాని డీల్ చేయటం, ఒక వయసులో ఇంకొక ఏరియాని అసలు టచ్ చేయకపోవటం అనేది ఎట్టి పరిస్థితిలో సరైన విధానం కాదు. మొదటి నుంచే అది మొదలు పెట్టాలి. ఈవెన్ మంత్స్ బేబీస్ ఆర్ 1 year 2 years ఏమైనా సరే 4 ఏరియాస్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే ఇంటలెక్చువల్, ఫిజికల్ అండ్ సోషల్ అండ్ స్పిరిచువల్ 4 ఏరియాస్ బ్యాలెన్స్డ్గానే ఎదగాలి. 4 ఏరియాస్ని గమనించుకుంటూ పిల్లల్ని పెంచే విషయంలో మనం ఈ హోలిస్టిక్ అప్రోచ్, హోలిస్టిక్ అని అంటే సంపూర్ణమైన విధానం అని లేదా పరిపూర్ణమైన విధానం అని ఈ మాటలు కూడా నేను జ్ఞాపకం చేశాను. ఫైన్. ఈరోజు యాజ్ పర్ యువర్ ఫ్లయర్ నేను ఆ 3rd టాపిక్ని 4th టాపిక్గా నేను చేంజ్ చేస్తున్నాను. 4th కొంచెం ముందుకు తీసుకొస్తున్నాను. ఒకవేళ ఎవరన్నా ఫ్లయర్ సీరియస్గా ఫాలో అవుతుంటే వాళ్ళని ఉద్దేశించి నేను ఈ మాట చెప్తున్నాను. ఫ్లయర్ ప్రకారం 3rd టాపిక్ ఏమని అన్నామంటే అంటే 9 మార్క్స్ ఆఫ్ ఫాదర్ అనే మాట ప్రస్తావన చేశాను నేను ఫ్లయర్లో. 9 మార్క్స్ ఆఫ్ ద ఫాదర్. బట్ అది నేను నెక్స్ట్ వీక్ నేను డీల్ చేస్తాను. నెక్స్ట్ వీక్ చేయాల్సింది ప్రీపోన్ చేసి నేను ఈరోజు నేను డీల్ చేస్తున్నాను. ఈరోజు నేను డీల్ చేయటానికి నేను ఎంచుకున్న ఈ మాట ఒకసారి మీరు గమనించండి. ఆ టాపిక్ ద బిగ్ పిక్చర్ ఆఫ్ వైన్యార్డ్ అనే మాట వాడాను నేను. ద బిగ్ పిక్చర్ ఆఫ్ వైన్యార్డ్ అనే మాట వాడాను. బహుశా ఈ పార్టిసిపెంట్స్ అందరికీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేశారు. ఎందుకంటే కమ్యూనికేషన్కి తేలిగ్గా ఉంటుంది, అనౌన్స్మెంట్స్ జ్ఞాపకం చేయడానికి ఇవన్నిటికీ అనుకూలంగా ఉంటుందని ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టారు. ఈ వాట్సాప్ గ్రూప్లోనే ఆఫ్టర్నూన్ నేను ఒక స్క్రిప్చర్ పోర్షన్ నేను ప్రస్తావన చేశాను. బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు ద క్లాస్, మీరు జాయిన్ అవ్వకముందు ఈ లేఖన భాగాన్ని చదివి లేదా స్టడీ చేసి రండి అని నేను ఒక మాట పెట్టాను. అది ఎంతమంది చూసారు అనేది నాకు తెలియదు. అఫ్ కోర్స్ అందరూ చూడాలని రూల్ ఏం లేదు, నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏదో ఆశ కొద్దీ నేను అడుగుతున్నాను. ఆ స్క్రిప్చర్ పోర్షన్ ఎవరైనా ఇప్పుడు కాదు, ఇప్పుడు చదవమని నేను అంటలేదు, కానీ ఎవరైనా క్లాస్లోకి ఎంటర్ కాకముందు, జూమ్లోకి ఎంటర్ కాకముందు ఎవరైనా చదివారా? ఓకే. ఉషా, ఇంకెవరైనా చదివారా పొరపాటున? గుడ్. లావణ్య, ఓకే. ఫైన్. థ్యాంక్ యూ. రవి వర్మ గారు ఉన్నారా?
రవివర్మ గారు ఉన్నాను సార్, ఉన్నాను సార్, మీరు ఉన్నాను సార్. చదివారు ఆవేశంగా? చదివాను సార్. యా, Points అసలు follow లేరు. ఇలాంటి ఓకే, విషయాలు ఓకే. మీతోనే ఎక్కువ డిస్కస్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తర్వాత జనరేషన్ కి మనం కొంచెం సీరియస్ గా గైడెన్స్ ఇవ్వాలి. రవివర్మ గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్, నాకంటే వయసులో పెద్ద ఆయన. ఇలాంటి సెమినార్ లో సీరియస్ గా పార్టిసిపేట్ చేస్తారు ఆయన. ఎందుకంటే తర్వాత జనరేషన్ ఆయన మనసులో మెదులుతూ ఉంటుంది. నాకు కొంచెం ఎంకరేజింగ్ గా అనిపిస్తుంది. ఏజ్డ్ పర్సన్స్ వీటి మీద పట్టించుకొని సంఘాలకి, రిటైర్డ్ పీపుల్ సంఘాలని పట్టించుకోవటం అనేది నాకు చాలా ఇష్టమైన కార్యక్రమం. అఫ్ కోర్స్ నేను కూడా రిటైర్ అయ్యాను అనుకోండి, బట్ ఐఎమ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఫైన్. ఇది యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఒక ప్రత్యేకంగా ద్రాక్ష తోట గురించి పాడిన పాట నేను పాడతాను వినండి అన్నట్టుగా మొదలు పెట్టదు ఇది ఆ అధ్యాయం. అద్భుతంగా ఉంటుంది. అయితే ఆ బ్లూ ప్రింట్ లేదా బిగ్ పిక్చర్ ని ఫోకస్ చేయక ముందు ఐ జస్ట్ వాంట్ టు డీల్ విత్ అనదర్ స్క్రిప్చర్ పోర్షన్. అది నేను తర్వాత మాట్లాడతాను. దానికి ముందు ఒక ఇంపార్టెంట్ వర్స్ గురించి నేను ప్రస్తావన చేయాలి. సాధారణంగా ఇళ్లలో పిల్లల బర్త్డేలో లేదా పిల్లలకు సంబంధించిన అకేషన్స్ జరిగేటప్పుడు పాస్టర్స్ అయినా స్పీకర్స్ అయినా యూజువల్గా ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే మా చిన్నతనం నుంచి నేను అది చూస్తూనే ఉన్నాను. మా ఇంట్లో అంటే ఆఫ్ కోర్స్ మా ఫస్ట్ కజిన్స్ మేము, అంటే ఒక తల్లికి పుట్టిన 5గురు పిల్లలు మేము 17 మంది. దాదాపు విజయవాడ సరౌండింగ్స్ లోనే మేము బ్రతికేసాం. 17 మంది ఒకే గుంపు ఒక చోట ఉంటే ప్రతి నెల వాళ్ళ బర్త్డేలు రావటం సహజమే. ప్రతి నెల 1-2 బర్త్డేలు జరుగుతూనే ఉంటాయి. మా ఇళ్లలో ఇలాంటి అకేషన్స్ విపరీతంగా జరిగినాయి. వాళ్ళు చేసే ప్రసంగాలు మాకు ఒక రకంగా కంటతా వచ్చేసినాయి అని చెప్పాలి. బర్త్డే ప్రసంగాలైనా, పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చేసే ప్రసంగాలైనా కంటతా వచ్చేసినాయి మాకు. ఒక వచనాన్ని చాలా హైలైట్ చేయటం గమనిస్తాం. ఇఫ్ యూ టర్న్, అంటే ఆఫ్ కోర్స్ నేను చదవమని చెప్పట్లేదు. ఇఫ్ యూ టర్న్ ఎఫిషియన్స్ 6th chapter, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అని అనగానే ప్రారంభంలో నుంచి కొన్ని మాటలు గమనించండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానాలతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. ఇదే కదండి ఎక్కువ మాట్లాడేది. మొదటి 3 వచనాలు మాట్లాడతారు, పిల్లల గురించి మాట్లాడతారు. మీరు ఎన్నడైనా ఎప్పుడైనా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని హైలైట్ చేయటం ఎప్పుడైనా చూసారా? 4వ వచనం గురించి ప్రత్యేకంగా ప్రసంగాలు ఎప్పుడైనా ఇళ్లలో అయినా సంఘాల్లో అయినా మీరు ఎప్పుడైనా ప్రత్యేకంగా గమనించారా లేదా? ఐ జస్ట్ వాంట్ టు అంటే ఈ థాట్ ని అలా ఇస్తున్నాను నేను. డాక్టర్ థెరేజా, ప్లీజ్ మీరు మ్యూట్ చేయండి. ఫైన్, రైట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని డీల్ చేయకుండా మొదటి 3 వచనాలు డీల్ చేయటం అనేది చాలా అన్యాయం. నేను సరదాగా ఏమంటానంటే అది చాలా అక్రమం అని అంట. అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు, నా కంటే పెద్దవాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. మొదటి 3 వచనాలు పిల్లల యొక్క డ్యూటీ గురించి ప్రస్తావన ఉంది. అంటే ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ డ్యూటీ ఆఫ్ యువర్ కిడ్స్, నీ పిల్లల విధి విధానాల గురించి మాత్రమే మాట్లాడుతూ నీ బాధ్యత గురించి మాట్లాడకపోతే అది అక్రమమే, అన్యాయం. అది నా మటుకు నేనేదో ఒప్పుకోను, సీరియస్గా ఒప్పుకోను. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద responsibility of the parent first. If you don't mention about the responsibility of the parent, you shouldn't mention about the duty of the kids or your children.
ఈ మాటలు నేను కొంచెం సీరియస్గానే ప్రస్తావన చేస్తున్నా. తల్లిదండ్రుల యొక్క బాధ్యత గురించి పట్టించుకోకుండా పిల్లల డ్యూటీ గురించి మాట్లాడితే అది సరైన దైవికమైన పేరెంటింగ్ కాదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లవాడు పొరపాటున బయట ఒక బూతు మాట మాట్లాడారు అనుకోండి, వాడిని ఖండించాలి అని అంటే నువ్వు అలాంటి మాటలు ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి అది నువ్వు చెక్ చేసుకోవాలి. పిల్లవాడు పొరపాటు, అఫ్కోర్స్ ఈ గుంపులో ఇలాంటి వాతావరణం ఉంటుందని నేనేం అనుకోవట్లేదు. పిల్లవాడు బయట సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాడు? నువ్వు ఒకవేళ అలాంటి హ్యాబిట్ ఉండి నీ పిల్లవాడిని కంట్రోల్ చేయాలంటే కుదరదు. పిల్లవాడు డ్యూటీ గురించి మాట్లాడక ముందు తండ్రిగా తల్లిగా నీ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడాలి. సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ద ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్. దీని గురించి ఈ 6th చాప్టర్ 4th వర్స్ డీల్ చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నేను ఇప్పుడు పైకి ప్రస్తావన చేస్తున్నాను. మీ దగ్గర బైబిల్ ఉంటే అండర్లైన్ చేయండి. సీరియస్గా మీ దగ్గర నోట్స్ ఉంటే ఫాలో అవటానికి మీరు ట్రై చేయండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి. ఇక్కడ తండ్రులు చాలా మంది కనపడుతూ ఉన్నారు. నేను స్పీకర్ వ్యూ పెట్టుకోలేదు, మీకు డిస్టర్బెన్స్ ఏమీ లేదు అని అనుకుంటే స్పీకర్ వ్యూ మాత్రమే పెట్టుకోండి, గ్యాలరీ పెట్టుకోకండి. నేను గ్యాలరీ పెట్టుకున్నాను, అందరూ కనపడతారని చెప్పి నేను గ్యాలరీ పెట్టుకున్నాను. మీరు యూ బెటర్ ఆన్ స్పీకర్ వ్యూ. అయితే నేను ఈ మాట గమనిస్తున్నాను, తండ్రుల గురించి ప్రస్తావన డైరెక్ట్గా ఉంది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి. నేను అఫ్కోర్స్ లేఖనాల్ని స్టడీ చేసే విధానం నా ఏజ్ పెరిగే కొందని, ప్రభుతో సామీప్యంగా ఎదిగే కొందని నా స్టడీ స్టైల్ కూడా మారింది. ఒకప్పుడు ఒక అధ్యాయం చదివేసేవాడిని, దానిలో ఉన్న అవుట్లైన్స్ చూసేవాడిని, కొంతకాలం నడిచింది. తర్వాత పారాగ్రాఫ్కి దిగింది. పారాగ్రాఫ్ అదే పనిగా కొన్ని దినాల పాటు స్టడీ చేయటం మొదలుపెట్టాను. దాని ముందు వెనక కాంటెక్స్ట్, ఎవరు ఎవరికి ఎందుకు, అది ఎలా అప్లై అవుతుంది నా జీవితానికి, ఆ పారాగ్రాఫ్ మీద బాగా ఫోకస్ చేసేవాడిని. తర్వాత రోజుల్లో సింగిల్ వర్సు దినాల తరబడి స్టడీ చేయటం మొదలుపెట్టాను. నేను కావాలని ఈ మాట ప్రస్తావన చేస్తున్నాను. ప్లీజ్ సిస్టమేటిక్గా స్టడీ చేయటం మొదలు పెట్టండి. ఈ ఒక్క వర్స్ మీద చాలా చక్కని కరికులం డెవలప్ చేశాను ఆల్రెడీ. నేను చాలా చోట్ల నేను ఈ విషయాలు షేర్ చేస్తూ ఉన్నాను. ఆ సింగిల్ వర్స్, ఏ ఒక్క వర్స్ కూడా అంత తేలిగ్గా వదిలిపెట్టే ఇదైతే కాదు. మీరు సీరియస్గానే తీసుకోండి. ఈ వర్స్ని నేను కొంచెం ఏమంటున్నానో కొంచెం ముక్కలు చేస్తాను, జస్ట్ ఫోకస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అయితే తెలుగు, మీ దగ్గర తెలుగు ఉంది, వాడుక భాష తెలుగు కూడా మీరు ఎక్కువ వాడటానికి మీరు ప్రయత్నం చేయండి. కారణం ఏంటంటే మన చేతిలో ఉన్నది అనువాద గ్రంథం, ఒరిజినల్ అయితే కాదు. నేను పదే చాలా చోట్ల టీచింగ్ చేసేటప్పుడు నేను ఇది గుర్తు చేస్తాను. ఒరిజినల్ మ్యాన్స్క్రిప్ట్స్ హీబ్రూ అండ్ గ్రీక్. మన చేతిలో ఉన్నది ట్రాన్స్లేటెడ్ మ్యాన్స్క్రిప్ట్స్. ట్రాన్స్లేషన్లో కొన్నిసార్లు పొరపాట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి, లేదు అంటానికి వీల్లేదు. మన తెలుగు మొదటి ట్రాన్స్లేషన్లో అక్కడక్కడ ట్రాన్స్లేషన్ ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని ఆ తర్వాత 4, 5 వర్షన్స్ వచ్చినాయి ట్రాన్స్లేషన్స్. తెలుగులో కూడా నాకు తెలిసి ఇప్పుడు 5 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. 6వది బయటకు వస్తున్నట్టు ఉంది, అది ప్రింట్ అయితే కాలేదు. సో ఎందుకు ఈ ట్రాన్స్లేషన్స్, వర్షన్స్ అవసరం అంటే, ఆ ఒరిజినల్గా దేవుడు రాయించిన ఆ వ్రాతప్రతుల్లో నుంచి మన భాషలోకి తర్జుమా అయినప్పుడు ఒరిజినల్గా దేవుడు ఎవరితో రాయించాడో ఆ భావాన్ని తప్పిపోకుండా ఉండటానికి, బాగా లోతుగా అర్థం చేసుకోవడానికి ఇది మనకు అవసరం. అంచేత వీ నీడ్ టు స్టడీ బైబిల్స్, ఈవెన్ కామెంటరీస్, అవి కూడా మనం చూడాలి. తెలుగులో కూడా 2 రకాల కామెంటరీలు వచ్చినాయి. స్టడీ బైబిల్స్ ఒక 3 రకాలు వచ్చినాయి. ఈ మధ్య బాగానే వాడుతున్నారు అందరూ.
ఇవి అప్పుడప్పుడు నేను ప్రస్తావన చేస్తున్నాను, సీరియస్గానే తీసుకోండి ప్లీజ్. ఫైన్. ఈ 4వ వచనాన్ని ఒక 5 ముక్కలు చేస్తాను. నా దగ్గర ఉన్న యూజువల్గా నేను ఈఎస్వి వాడతాను ఇంగ్లీష్లో, ఎన్ఐవి కూడా వాడతాను అనుకోండి. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షను ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నాం. దానిలో నుంచి నేను ఒక 5 ముక్కలుగా చేస్తాను. ఒకటి, ఫాదర్స్. నేను ఇలా డివిజన్ ఎందుకు మాట్లాడుతున్నానంటే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా, మీరు కూడా నోట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి నేను డివిజన్ చేస్తున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ, ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇట్ షోస్ అంటే 6th chapter 4th verse, ఇట్ షోస్ ద పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ. ఈ టైటిల్ కావాలంటే మీరు పెట్టి రాసుకోండి, నోట్ చేసుకోండి. పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ. దీనిలో ఫాదర్స్. రెండోది, డు నాట్ ప్రొవోక్ టు wrath, అంటే కోపం, ఉగ్రం, చిరాకు, ఇంకేదైనా మాట్లాడవచ్చు. డు నాట్ ప్రొవోక్ టు wrath. మూడో మాట, బ్రింగ్ దెమ్ అప్ ఇన్ ద డిసిప్లిన్. బ్రింగ్ దెమ్ అప్ ఇన్ ద డిసిప్లిన్. నాలుగోది, ఇన్స్ట్రక్షన్. ఐదోది, ఆఫ్ ద లార్డ్. ఫాదర్స్, డు నాట్ ప్రొవోక్ టు wrath, బ్రింగ్ దెమ్ అప్ ఇన్ ద డిసిప్లిన్, ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద లార్డ్. ఇది ఈ 5 మాటలుగా ఒకవేళ మీరు డివైడ్ చేసుకుంటే, ఇఫ్ యూ ఫోకస్ ఆన్ దీస్ 5 పార్ట్స్, పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ సీరియస్నెస్ మనకు అర్థం అవుతుంది. వాటిని మనం సీరియస్గా తీసుకోవటానికి, ఒకవేళ ఈ గ్రూప్లో తల్లులు ఉన్నారనుకోండి, అబ్బా భలే ఉంది, తండ్రుల గురించి మాట్లాడుతున్నాడు అని అనుకోకండి ప్లీజ్. అక్కడ తండ్రులు అని ప్రస్తావన చేసినప్పటికీ, తండ్రుల్ని ఉద్దేశించి ఆ పదం వాడినప్పటికీ, ఇది తల్లిదండ్రులు ఇద్దరికీ వర్తిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీరు బాగా అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ తండ్రులారా అని ఉందనుకోండి, అక్కడ మీరేమని రాసుకోవాలంటే తల్లిదండ్రులారా అని రాసుకోవాలి. సీరియస్, ఇట్స్ అ సీరియస్. ఇద్దరు కలిసి చేయాల్సిన లేదా పెట్టాల్సిన ఎఫర్ట్ ఇది. పిల్లల పెంపకం అనేది అఫ్ కోర్స్ ఫాదర్ లీడింగ్ పొజిషన్లో ఉన్నప్పటికీ, ఫాదర్ సెట్ చేసిన వాల్యూ సిస్టమ్ అయినా, డిసిప్లినరీ సెటప్ అయినా, గైడ్ లైన్స్ అయినా ఫాలోఅప్ చేయాల్సింది ఎవరు అని అంటే తల్లే. ఫాలోఅప్ చేయాలి తప్పనిసరిగా. ఆ బ్యాకింగ్ అనేది, ఆ సపోర్ట్ అనేది తల్లి చేయకపోతే అది ఫుల్ఫిల్మెంట్కి సాధ్యం కాదు. అంచేత పేరెంటింగ్, దిస్ ఇంక్లూడ్స్ మదరింగ్, దిస్ ఇంక్లూడ్స్ ఫాదరింగ్. ఈ గుర్తుపెట్టుకోండి. మదరింగ్, ఫాదరింగ్ లాస్ట్ సెషన్స్ మనం మాట్లాడుతున్నాం. వాటితో మనం ముగిద్దాం. 7th session అండ్ 8th session విల్ హ్యావ్ మదరింగ్. నా వైఫ్ మాట్లాడుతుంది. ఫాదరింగ్ మళ్ళీ నేను మాట్లాడతాను చివరి సెషన్లో. సో పేరెంటింగ్, దిస్ ఇంక్లూడ్స్ ఫాదరింగ్ అండ్ మదరింగ్. ఇక్కడ తండ్రులారా అని ప్రస్తావన చేశారంటే కేవలం తండ్రులు, అయ్యా నువ్వే చూసుకో అని అంటానికి లేదు. ఒకవేళ తండ్రి ఏదైనా సెట్ చేసినా దాన్ని డీల్ చేయాల్సింది, ఫాలోఅప్ చేయాల్సింది, దాన్ని కంప్లీట్గా ఒక ముగింపుకి తీసుకురావాల్సింది మదర్ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది. ఇది మర్చిపోవద్దు దయచేసి. ఫైన్. రెండో మాట మీరు గమనించండి, డు నాట్ ప్రొవోక్ టు wrath. 2 విషయాలు ఉన్నాయి. రెచ్చగొట్టొద్దు. ప్రొవోక్ అంటే రెచ్చగొట్టొద్దు, కోపానికి దారి తీయొద్దు. రెచ్చగొట్టొద్దు అని అంటే మీరు గమనించండి, ఏదైనా ఇష్యూని డీల్ చేసేటప్పుడు, అది ఏ వయసు పిల్లోడైనా సరే, ఏ ఏజ్ పిల్లోడైనా, అది చిన్నపిల్లలు చేస్తుంటేనేమో కొంచెం సరదాగా అన్నట్టుగా అనిపిస్తుంది. పెద్ద పిల్లలు చేస్తుంటేనేమో కొన్నిసార్లు సహించలేము. ఈవెన్ చిన్నపిల్లలు చిన్న చిన్న పనులు చేస్తున్నా కానీ వీ నీడ్ టు కరెక్ట్ దెమ్. నో, యూ షుడెంట్ డూ అనాలి. నేను ఇంతకుముందు ప్రస్తావన చేసినట్టున్నాను. మా లీడర్స్కి చాలా మందికి తెలుసు. ఒక 3 months బ్యాక్ నా మనోడు వచ్చాడు నా దగ్గరికి. వేరే కంట్రీలో ఉన్నారు, వచ్చాడు. ఈ మంత్ ఎండింగ్ లాస్ట్ డే హిజ్ ఫస్ట్ బర్త్డే. వాడు నా దగ్గర కూర్చున్నప్పుడు ఏం చేస్తాడంటే, నేను ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను అనుకోండి, కాలు మీద కాలు వేసుకుని కూర్చొని వాడు నా ఒళ్ళో ఉన్నాడు అనుకోండి,
వాడు నాతో ఆడుతూ ఆడుతూ ఏం చేస్తాడంటే మెల్లగా నా కాలుని ఇలా పట్టుకుని ఇలా గిచ్చుతాడు. ఆడు గిచ్చుతాడు అన్నట్టుగా అంటే నేను ఫీల్ అవుతాను. బట్ వాడు ఇలా దాన్ని గట్టిగా ఇలా అంటాడు. అబ్బా అన్నాను అనుకోండి, వాడు నా వైపు చూస్తాడు. చూసి నవ్వుతూ ఉంటాడు వాడు. నేను నవ్వాను కాబట్టి వాడికి ఏం అర్థమైందంటే ఇదేదో బాగుంది అని అనుకుంటున్నాడు వాడు. ఒకవేళ నో ఐఎమ్ సారీ డోంట్ నో అని అన్నాను అనుకోండి, ఒకసారి ఆపేస్తాడు. నేను స్మైల్ ఇచ్చేసరికి వాడికి అది ఒకలాంటి పులకింత ఆనందం. ఇక వాడు ప్రతిసారి ఏం చేస్తున్నాడంటే అలా పట్టుకుంటున్నాడు, అలా గట్టిగా ఇలా పట్టి గిచ్చినట్టుగా చేసి నా వైపు చూస్తున్నాడు. అంటే హీఈస్ ఎక్స్పెక్టింగ్ మై స్మైల్. మీరు గమనించండి, పిల్లల్లో కూడా ఆ డీల్ చేసే విధానం బట్టి వాళ్ళు సంథింగ్ దే విల్ గ్రాస్ప్ సంథింగ్. నేను కొంచెం ఆపోజిట్ సైడ్ మాట్లాడుతున్నాను. పిల్లల్లో కోపం కానీ, చిరాకు కానీ, ఆగ్రహాన్ని కానీ కలిగించే చర్యలు నేను చేయకూడదు యాజ్ ఎ ఫాదర్ అండ్ మదర్, ఎవరైనా సరే. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వాళ్ళలో కోపం కానీ, చిరాకు కానీ, ఆగ్రహం కానీ కలిగించే యాక్షన్స్, ఆ చర్యలు వద్దు అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు. చాలా సూటిగా రాస్తున్నాడు. ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ కోపం యొక్క ఈ మైండ్ ఉంది చూసారో, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు వాట్సాప్ కాల్స్ వచ్చిన తర్వాత మీ వీడియో స్టక్ అయింది. జస్ట్ ఎ మినిట్. ప్లీజ్. రైట్, క్షమించండి, నా నెట్ డిస్కనెక్ట్ అయింది. సారీ. ఫైన్. వీఆర్ టాకింగ్ అబౌట్ ద పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ. తల్లిదండ్రులని ఇద్దరిని ఉద్దేశించి మనం ఈ వచనాన్ని తీసుకోవాలి. అక్కడ ప్రస్తావన కేవలం తండ్రి అనే మాట ఉన్నప్పటికీ తల్లి కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. తల్లిదండ్రులను ఉద్దేశించిన మాట ఇది జ్ఞాపకం చేసుకుందాం. పిల్లల్లో రెచ్చగొట్టే చర్యలు మనం తీసుకోవటానికి వీల్లేదు. నేను ఈ మాట ప్రస్తావన చేస్తూ ఈ గుణ లక్షణాలు మనం పుట్టినప్పటి నుంచి ఉన్నాయి అంటే ఇది జ్ఞాపకం చేసుకోవాలి. బై బర్త్ వీఆర్ సిన్నర్స్, బై నేచర్ వీఆర్ సిన్నర్స్. అంటే పుట్టుకతోనే పాపపు స్వభావం ఉంది కాబట్టి ఇది జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువులోకి మార్చబడిన తర్వాత, ఇమేజ్ మార్చబడిన తర్వాత మనం సెటరేట్ చేసుకోవటం అనేది స్టార్ట్ అవుతుంది. అంటిల్ దెన్ పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా మనం డీల్ చేయాల్సిన అవసరం ఉంది. రెండవది, కోపానికి అంటే కోపము రేపటం అనే మాట, ప్రవోక్ అనే మాట మనం చూసాం. కోపం అనే మాట మనం ఇట్ ఇండికేట్స్ రెబలియస్ నేచర్ లేదా రిటాలియేట్ నేచర్. అంటే వాయిస్ని బట్టి లాస్ట్ టైం మనం ఈ మాట మనం చూసాం. చనాక్ అనే మాట, సంథింగ్ ఇన్సైడ్ ఆఫ్ ద మౌత్ అని అంటే నాలిక. ఆ నాలిక ద్వారా తన మనసులో ఉన్న మాట బయటకు వస్తుంది. తన ఎక్స్ప్రెషన్, తను ఏం ఫీల్ అవుతున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు అనేది పిల్లవాడు మాట్లాడుతూ ఉండగా నోటి నుంచి వచ్చే మాటలను బట్టి మనకి గ్రహింపు అవుతుంది అనే మాటలు మనం లాస్ట్ టైం జ్ఞాపకం చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం కోపం అని అంటే వాడు చేదుగా ఫీల్ అవటం కానీ లేదా తిరగబడటం కానీ ఇలాంటి విషయాలు మనం గమనించుకోవాలి. వాళ్ళని ట్రైన్ చేసేటప్పుడు లేదా డిసిప్లిన్లో పెట్టేటప్పుడు ఇలాంటి విషయాలు మనం గమనించాలి. మూడవ మాట మీరు గమనించండి, బ్రింగ్ దెమ్ అప్ ఇన్ ద డిసిప్లిన్. తెలుగు ట్రాన్స్లేషన్, పాత ట్రాన్స్లేషన్లో మీరు గమనించండి, 4వ వచనం, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి
శిక్ష, నాట్ శిక్షణ. శిక్షణ అయితే కాదు, శిక్ష అని అంటే డిసిప్లిన్, అంటే గాడ్లీ డిసిప్లిన్. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అనే మాట ప్రస్తావన కనపడతా ఉంది. డిసిప్లిన్, ఈ మాటలు కొంచెం సీరియస్గా మీరు గమనించండి. వాళ్ళని పెంచేటప్పుడు డిసిప్లిన్ అనే పదం ఆఫ్ కోర్స్ న్యూ టెస్ట్మెంట్ గ్రీక్ లో రాయబడింది అని మనందరికీ తెలిసిన విషయమే. పైడియా అనే గ్రీక్ పదం వాడబడింది. డిసిప్లిన్ అనే దానికి పైడియా అనే మాట. అంటే దిస్ ఇంక్లూడ్స్ 3 ఆస్పెక్ట్స్. కొంచెం జాగ్రత్త మీరు గమనించండి. పైడియా అనే గ్రీక్ పదానికి డిసిప్లిన్ అనే ఇంగ్లీష్ కాంటెక్స్ట్ లో ఆ పదం, ఆ లాంగ్వేజ్ రాయబడిన ఆ పదానికి 3 విషయాలు, ఇంటర్ కనెక్టింగ్ వర్డ్స్ నేను జ్ఞాపకం చేస్తాను. కొంచెం జాగ్రత్త మీరు గమనించండి. వాళ్ళని పెంచేటప్పుడు, వాళ్ళని డెవలప్ చేసేటప్పుడు 3 థింగ్స్ నేను గుర్తుపెట్టుకోవాలి. 1 ఎడ్యుకేషన్, 2 డిసిప్లిన్, 3 డైరెక్షన్. ఈ 3 విషయాలు. ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేట్ చేస్తే, సరైన విద్యను అందిస్తే సరైన క్రమశిక్షణకి దారితీస్తుంది. అది సరైన క్రమశిక్షణ, ఈ విద్య క్రమశిక్షణ, ఈ 2 కూడా ఒక డైరెక్షన్ ఇస్తాయి పిల్లలకి. ఎడ్యుకేషన్, డిసిప్లిన్ అండ్ డైరెక్షన్. డైరెక్షన్, ఈ 3 పదాలు ఎవరు మర్చిపోవద్దు. జాగ్రత్తగా మీరు గమనించండి. 3 పదాలు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు ఎడ్యుకేట్ ఏ చైల్డ్, హీ విల్ హ్యావ్ ఎ డిసిప్లిన్డ్ లైఫ్. అంటే ఆ డిసిప్లినరీ యాక్షన్స్ కూడా కనపడతాయి. దట్ ఇంక్లూడ్స్ ఈ 2 గనక మిక్స్ అయితే అంటే హీ విల్ గో ఇన్ ఏ రైట్ డైరెక్షన్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంటర్లింక్డ్ పదాలు వాడుతున్నాను నేను. పైడియా అనే ఈ పదానికి సంబంధించి 3 విషయాలు నేను ప్రస్తావన చేస్తున్నాను. అంటే ప్రభు యొక్క శిక్షలో వాళ్ళని పెంచు అని అంటే దైవికమైన క్రమశిక్షణలో వాళ్ళని పెంచు. దైవికమైన క్రమశిక్షణలో విద్య ఉంది, క్రమశిక్షణ ఉంది. ఏమంటారు డైరెక్షన్ ఇంగ్లీష్లో? ఏమంటారండి తెలుగులో? ఏమంటారు డైరెక్షన్? దిశానిర్దేశం అని అంటారు కదా తెలుగులో. ఒక డైరెక్షన్, దిశానిర్దేశాన్ని ఇవ్వటం. సో ఈ 3 పదాలు దయచేసి మర్చిపోవద్దు. ప్రభు యొక్క శిక్షలో పెంచు అని అంటే you need to give them right education in discipline with right direction. ఈ 3 విషయాలు ఇంటర్లింక్డ్ పదాలు. ఎడ్యుకేషన్, డిసిప్లిన్ అండ్ డైరెక్షన్. ఈ 3 మాత్రమే కాకుండా ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను అనే మాట ఉంది. బోధ, ఈ మాట మీరు గమనించండి. బోధ అనగానే ఆ గ్రీక్ పదం నౌతీషియా అనే పదం ఉంది. నౌతీషియా. అఫ్ కోర్స్ గ్రీక్ పదాలు, నేనేం గ్రీక్ చదువుకోలేదు. పదాలు ఉచ్చరించడం, ఇంగ్లీష్లో రాసిన ఆ పదాలని నేను గమనిస్తున్నాను. నౌతీషియా అని అంటే దీనిలో కూడా ఒక 3 విషయాలు గమనించాలి. అంటే దానిలో హెచ్చరిక ఇమిడి ఉంది. అంటే ఇన్స్ట్రక్షన్ లేదా బోధ అనగానే రైట్ టీచింగ్ అనాలి. అంటే ఒక హెచ్చరిక ఉంది, ఒక ఉపదేశం ఉంది, ఒక నైతిక విలువలతో కూడిన బోధన ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. వార్నింగ్ ఉంది, హెచ్చరిక ఉంది. అంటే ఉపదేశం అని అంటే కౌన్సిలింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం మోరల్ ఎథిక్స్ ఉన్నాయి, మోరల్ టీచింగ్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. పైన ఒక 3 మాటలు ప్రస్తావన చేశాను. విద్యా క్రమశిక్షణ, మార్గదర్శకత్వం అనే మాటలు నేను ప్రస్తావన చేశాను. ఈ 2వ పదం నౌతీషియా అనే పదంలో ఇన్స్ట్రక్షన్ అంటే బోధలో, ఆ బోధలో అనదర్ 3 పార్ట్స్ నేను ప్రస్తావన చేస్తున్నాను. హెచ్చరిక దాగి ఉండాలి దానిలో. ఆ తర్వాత సరైన ఉపదేశం, రైట్ టీచింగ్. ఆ తర్వాత నైతిక పరమైన ఎథికల్ టీచింగ్ కూడా ఉండాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. అఫ్ కోర్స్ చివరి పదం ఇంగ్లీష్లో ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది, లేదా ప్రభు యొక్క అనే మాట తెలుగులో ముందుగానే ప్రస్తావన ఉంది. ప్రభు యొక్క అని అంటే దైవికంగా ఉండాలి. అంటే
దీని ఏమంటారు, గాడ్ సెంటర్డ్ అనే మాట వాడుకోవచ్చు బహుశా. దైవికమైన సూత్రాల ప్రకారం ఇవన్నీ వెళ్ళాలి. నువ్వు చూపించే క్రమశిక్షణ అయినా సరే, నువ్వు చూపించే ఉపదేశం అయినా సరే, నీ నీతి ప్రకారం కాదు, కానీ దైవికమైన నీతితోటి ఉండాలి అనేది విశ్వాసులైన తల్లిదండ్రులుగా ఇది మనం గుర్తించాలి. అఫ్ కోర్స్ తల్లిదండ్రులు వాళ్ళ వ్యూ ప్రకారం, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం పిల్లల్ని పెంచడం అనేది అన్ని చోట్ల మనం చూస్తాం. కానీ విశ్వాసులైన తల్లిదండ్రులుగా మనకంటూ ఒక బేసిస్ ఉంది, మనకంటూ ఒక సెటప్ ఉంది. కాబట్టి we need to understand the godly లేదా గాడ్ సెంటర్డ్ వాల్యూ సిస్టమ్ అనేది మనం గుర్తించాలి, దైవికమైన విధానం అని. ఇవన్నీ మనం దేని గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ద ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంటింగ్, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఒక ఎత్తు అయితే 4వ వచనం చాలా ఇంపార్టెంట్. 4వ వచనం అనేది ఇంప్లిమెంటేషన్ లో లేకపోతే, దాని గురించి ప్రస్తావన చేయకపోతే, ఆ బాధ్యత మనం తీసుకోకపోతే, పిల్లల యొక్క విధి విధానాల గురించి మాట్లాడే అర్హత మనకు లేదు అని గుర్తుపెట్టుకోవాలి. పిల్లలారా అని అనకముందు తల్లిదండ్రులారా అన్న మాట మనం తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో బిఫోర్ we go to the big picture of Vineyard, the big picture, ఒక గొప్ప నమూనా, ఆ నమూనాని చూడక ముందు ఈ పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ గురించి మనం ఆలోచించాలి. పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ అనేది మన మైండ్లో ఉంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం తరోగా ఇన్డెప్త్గా ఆలోచించి మనం ప్రిపేర్డ్గా ఉండకపోతే, ఆ గొప్ప నమూనా చూసినంత మాత్రాన మనకు వచ్చే ప్రయోజనం అయితే ఏం లేదు. సో దెన్ we will go to our main scripture portion of today's session. మీ వీడియో Isaiah. ఆగిపోయిందన్నా. వీడియో లేదా? లేదని ఆగిపోయింది, మీరు ఆపారు. ఫైన్. ఇస్ ఇట్ ఓకే? సారీ, ఇవాళ ఇది ఓకేనా ప్రసాద్? వీడియో ఓకేనా? ఎస్ అన్న. ఈవేళ కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ 1 వీక్ నుంచి ఇంట్లో కూడా చాలా రిపేర్ వర్క్లు అవి చేశారు. ఐఎమ్ సారీ, నేను ఎక్స్క్యూజెస్ చెప్పడం మంచిది కాదు. ఇట్స్ మై మిస్టేక్, నేను చెక్ చేసుకోవాల్సిందే. ఫైన్. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 7 వచనాలు ఆల్రెడీ మీలో కొంతమంది చదివారు కాబట్టి నేనేం ప్రత్యేకంగా ప్రశ్నలు వేయను, కానీ దీనిలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన అంశాలు చూపించడానికి నేను ట్రై చేస్తాను. కొత్త బైబిల్ వాడుతున్నాను. పాత బైబిల్ అయితే విపరీతంగా అండర్లైన్లు ఇవన్నీ చేసి ఉంటాయి. ఫైన్. మొదటి వచ్చిన అప్రోచ్ మీరు కొంచెం గమ్మత్తుగా ఉంటుంది చూడండి. నా ప్రియుని గూర్చి పాడిదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడిదను వినుడి అని మొదలు పెట్టాడు. దానిలోనే చివరిలో సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. సత్తువ భూమి ఉన్న కొండ మీద ఒక ద్రాక్ష తోట ఉంది అని చెప్తున్నాడు. మీరు ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి నేనేమి పెద్దగా అన్ని డీటెయిల్గా నేను వెళ్ళను, కానీ అక్కడక్కడ ముఖ్యమైన అంశాలను నేను ప్రస్తావన చేయడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకు ఈ బిగ్ పిక్చర్ చూడాలి అనే దాని విషయాలు మీకు కన్వే చేస్తున్నాను. 2వ వచనం కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. ఆయన దానిని, ఆ ద్రాక్ష తోట గురించి మాట్లాడుతున్నాడు, దానిని బాగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. అది నేను చాలా ఇష్టంగా అండర్లైన్ చేసుకుంటాను. ఈ పాత బైబిల్లో నేను నోట్ చేశాను. శ్రేష్టమైన ద్రాక్ష తోట, ద్రాక్ష తీగ, శ్రేష్టమైన ద్రాక్ష తీగ. ఆ ద్రాక్ష తోటని మొలిపించక ముందు ఆయన చేసిన పనులు ఇవి. మంచి సారం గల భూమిని తీసుకున్నాడు, దానిలో బాగా తవ్వాడు, అందులో ఉన్న రాళ్ళని ఏరేసి ప్రాపర్గా, అంటే
నేలని విత్తనాలు వేయకముందు ప్రాపర్గా దున్ని సరి చేస్తారు చూసారా, గొల్ల చేస్తారు అని అంటారు చాలా మంది. అలా చేసి దానిలో పెట్టిన తీగ గురించి ప్రస్తావన చేసిన మాట ఇది గమనించండి. శ్రేష్టమైన ద్రాక్ష తీగ. ఇంగ్లీష్లో నేను ఇష్టంగా రాసుకున్నాను ఇక్కడ, చాయిస్ వైన్. చాయిస్ వైన్ అంటే తనకిష్టమైన ద్రాక్ష తీగను తీసుకున్నాడు. తనకిష్టమైన ద్రాక్ష తీగ, చాయిస్ వైన్. అది ఎవరు పడితే వాళ్ళు ఇచ్చింది అయితే కాదు, తను ఎంచుకున్నాడు. ఒకటి ప్రత్యేకంగా ఒక తీగను ఎంచుకున్నాడు. ఆ తీగని దానిలో నాటాడు. నాటిన తర్వాత ఆ 2వ వచనంలో కంటిన్యూషన్ మీరు చూడండి. దాని మధ్య ఆ తోట మధ్య బురుజు ఒకటి వేయించాడు. బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. ఒక తొట్టి చేశాడు. తర్వాత అదే వచనం చివరి 2 లైన్లు మీరు గమనించండి. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండాను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండాను, కానీ అది కారు ద్రాక్షలు కాచను. కారు ద్రాక్షలు కాచను. ఆ తర్వాత తన ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చూడండి. అయ్యా మీరు చూడండి, యోధావర్లారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చండి, మిమ్మల్ని అడుగుతున్నాను. నా ద్రాక్ష తోటకి చేసిన దానికంటే ఇంకెక్కువ ఏం చేస్తాను? నేను అన్నీ చేశాను కదా. అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు అంటే, కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్షలు. చేదు ద్రాక్షలు కాయటం ఏంటి అసలు? దానికి కారణం ఏంటి? ఈ ఆర్గ్యుమెంట్ లాగా వస్తుంది. చివరిలో ఏమంటాడంటే 7వ వచనంలో ఈ మాట అంటాడు, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము అని అంటాడు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇదంతా? యూదా మనుషుల గురించి మాట్లాడు. తను ఎంచుకున్న సొంత మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ మనుషుల నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇదైతే జరుగుతున్నది ఏంటి ఇది అన్నట్టుగా చూపిస్తున్నాడు. ఫైన్. ఐఎమ్ జస్ట్ రివ్యూ ద సెకండ్ వర్స్ అగైన్. ఇది ఒకసారి మీరు గమనించండి. 2వ వచనం. ఆయన దాన్ని బాగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటించాను. అది అండర్లైన్ చేసుకోండి. శ్రేష్టమైన ద్రాక్ష తీగ. దాని మధ్య బురుజు ఒకటి వేయించాడు. ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు. అంటే ఎంచుకున్న ద్రాక్ష తీగ ఎలాంటిది అని చెప్తున్నాడు. అది పెరగటం కోసం ఏమేమి చేశాడు అనేది కూడా చెప్తున్నాడు. ఆ తర్వాత తను ఇదంతా చేసిన దానికి ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది చెప్తున్నాడు. ద్రాక్ష పండ్లు ఫలించాలని ఎదురు చూశాను. చివరికి అది ఏం చేసిందనంటే కారు ద్రాక్షలు కాసింది అని అంటాడు. నేను దీన్ని ద బిగ్ పిక్చర్ ఆఫ్ వైన్ యార్డ్ అనే టైటిల్ మీ ఫ్లైర్లో నేను ప్రస్తావన చేశాను. ఒక గొప్ప నమూనా కనపడుతూ ఉంది ఇందులో. ఏంటి ఆ నమూనా అని అంటే, పిల్లల పెంపకం విషయంలో నువ్వు గమనించాల్సిన నమూనా ఇది. చాలా అద్భుతమైన నమూనా ఇది. దీనిలో 3 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ దీనిలో కనపడతాయి. దీనికి నేను ఎలా టైటిల్ పెడతానంటే, అఫ్ కోర్స్ గతంలో నేను ఈ పదం వాడేవాడిని. లైఫ్ బిల్డింగ్ ఫోర్సెస్ అనే వాడేవాడిని. ఫోర్సెస్. ఎందుకో ఆ ఫోర్సెస్ అని అంటాం, శక్తులు అని తెలుగు ట్రాన్స్లేషన్ నాకెందుకో నచ్చలా. ఫోర్స్ అనే బదులు ఫ్యాక్టర్స్ అంటే బాగుంటుంది కదా అని అనిపించింది నాకు. నేను కొంచెం మార్చుకున్నాను ఈ టైటిల్. యు కెన్ రైట్ యాజ్ లైఫ్ బిల్డింగ్ ఫ్యాక్టర్స్. యు నీడ్ టు సీ ద ఫ్యాక్టర్స్. అంటే ఆ పిల్లల యొక్క జీవన నిర్మాణంలో ఆ నిర్మాణం ఏ అంశాల మీద ఆధారపడుతుందో ఆ అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ నిర్మాణంలో ముఖ్యమైన కారకాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఫ్యాక్టర్ అంటే కారకం, మూలం అనాలి. లైఫ్ బిల్డింగ్, జీవన నిర్మాణ కారకాలు అని ఒకవేళ మీరు రాసుకుంటే దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇందులో ఈ సెకండ్ వర్స్లో 3 ప్రధానమైన అంశాలు కనపడతాయి. మీరు జాగ్రత్తగా మీరు గమనించండి. ఒకవేళ ఆల్రెడీ స్టడీ చేసిన వాళ్ళు మీ సొంత మాటలో ఏమైనా చెప్తారా?
3 ప్రాముఖ్యమైన అంశాలు ఇందులో కనపడుతున్నాయి. జీవితాన్ని నిర్మించే ముఖ్యమైన అంశాలు దీనిలో కనపడుతున్నాయి. ఎవరైనా ఏమన్నా ప్రస్తావన చేస్తారా? ఎవరైనా ప్రస్తావన చేస్తారా? ఒక్క నిమిషమే నేను టైం ఇస్తాను. మీ మనసుకి తోస్తే అది వ్యక్తం చేయండి. ఇఫ్ నాట్ నేను కంటిన్యూ చేసేస్తాను. ఎవరైనా మాట్లాడతారా? ఫైన్, డోంట్ వరీ. మీరేమి మైక్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ బిల్డింగ్ ఫ్యాక్టర్స్. నెంబర్ 1 hereditary, number 2 environment, number 3 self-will. These 3 are important factors to build your child's life. మీ పిల్లవాడిని జీవితాన్ని నిర్మించటానికి 3 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. వీటిని గుర్తుపెట్టుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన అంశాలు. 1 తెలుగులో ఒకవేళ మాట్లాడాలంటే వారసత్వం, 2వది పరిసరాలు, 3వది సొంత ఇష్టం లేదా స్వచిత్తం. There are 3 important factors in building your kid or your child. ఏదన్నా పదం వాడుకోండి. ఇక్కడ రీసెంట్గా పిల్లల్ని దేవుడి నుంచి సంపాదించుకున్న తల్లులు తండ్రులు ఉండొచ్చు. బహుశా కొంతకాలం పాటు పెరుగుతున్న వాళ్ళు, పెరిగిన వాళ్ళు కూడా ఉండొచ్చు. గ్రోనప్ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు. మీరు కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేస్తే మీ పిల్లవాని జీవితం వేటి మీద ఆధారపడింది అని అంటే, వాళ్ళ పెంపకం అనేది మనం మాట్లాడుతున్నాం, కానీ జీవితాన్ని నిర్మించే ప్రాముఖ్యమైన శక్తులు లేదా కారకాలు ఈ 3. నీ వారసత్వం అంటే నీ హెరిడిటరీ వారి జీవితాన్ని నిర్మిస్తుంది. 2వది నువ్వు ప్రొవైడ్ చేసే ఎన్విరాన్మెంట్ వాళ్ళ జీవితాలని కట్టుద్ది. తర్వాత అల్టిమేట్గా వారి యొక్క సొంత ఇష్టం ఉంది చూశారు, అది అల్టిమేట్గా ఫైన్ ట్యూన్ చేస్తుంది. అది ఎటువైపు అయినా కావచ్చు. నేను ఫైన్ ట్యూన్ అనే పాజిటివ్ పదం నేను వాడాను. ఈ పదం నేను వాడాను. ఐఎమ్ సారీ, ఈ పదం నేను కొంచెం జాగ్రత్తగా వాడుతున్నాను. సొంత ఇష్టం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. దానికి ముందు మీరు వెళితే వారసత్వం అనగానే మీరు గమనించండి, వాళ్ళ ఇమేజ్ అని అంటే మళ్ళీ నేను అగైన్ జ్ఞాపకం చేస్తున్నాను, క్యారెక్టర్ అండ్ నేచర్ లేదా నేచర్ అండ్ క్యారెక్టర్, దట్ ఈస్ కాల్డ్ ఇమేజ్. వాళ్ళ స్వభావం, వాళ్ళ గుణ లక్షణాలు ఎవరి నుంచి వస్తున్నాయి? మీయే. మనం ఎవరి ద్వారా పుట్టామనంటే ఆదాము. ఆ స్వభావంలోనే మనం పుట్టాం. ఆదాము స్వభావమే మనకు వచ్చింది, మన స్వభావమే మన పిల్లలకి వెళ్తుంది. మానవాళి సమస్తం కూడా అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆదాము యొక్క స్వభావం మనకి వచ్చింది. అందువల్ల ఆదాము పొందిన ఆ మరణమే మనం కూడా ఆ మరణానికి గురి అవుతున్నాం. మరణం మనం అందరికీ తప్పదు. దేవుడు చేసిన ఆ లెవెల్ ఆఫ్ క్రియేషన్ ఉంది చూశారు, దాని నుంచి దిగజారిన అంటే దేవుడి నుంచి దూరమైన స్థితిలో, ఆదాము దూరమైన స్థితిలో సమస్త మానవాళి పుట్టింది. అదే స్వభావం మనందరికీ వచ్చింది, మన పిల్లలకు కూడా అదే స్వభావం వెళ్ళింది. గమనించండి, యువర్ ఇమేజ్ విల్ ఇంపాక్ట్ యువర్ చైల్డ్స్ లైఫ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ హెరిడిటరీ వారసత్వం. ఇక్కడ నేను ఈ మాటలు ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఈ 2వ వచనంలో శ్రేష్టమైన ద్రాక్ష తీగ, తనకిష్టమైన ద్రాక్ష తీగ కానీ వేరే ఎడపెడ గమనించకుండా నాటిన ద్రాక్ష తీగ అయితే కాదు. తన కోరి ఎంచుకొని ఒక శ్రేష్టమైన ద్రాక్ష తీగని నాటించి అది చక్కగా పెరగటానికి సౌకర్యాలన్నీ కల్పించాడు. బురుజు ఒకటి వేసాడు. ఎందుకు వేసాడు? శత్రువు వచ్చి లేదా పక్షులు వచ్చి వాటిని ఏమి హార్మ్ఫుల్ చేయకుండా ప్రొటెక్టివ్గా ఉండటం కోసం ఒకటి కట్టాడు. తర్వాత తొట్టి ఒకటి తొలిపించాడు, నీటి తొట్టిలాగా. ఇవన్నీ కావలసిన సౌకర్యాలు కల్పించాడు. ఆ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్ ప్రాపర్గా ఉండేలాగా చూశాడు. హీఈస్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఫ్రూట్, స్వీట్ ఫ్రూట్. బట్ చివరికి అది ఈయన ఆశించిన ఫ్రూట్ కాకుండా
అది దానికి ఇష్టమైన ఫలాన్ని ఇచ్చింది, కారు ద్రాక్షలు కాసింది. మరి ఇవన్నీ చేశాను కదా నేను. ఇవన్నీ చేసిన తర్వాత కారు ద్రాక్షలు కాయటానికి కారణం ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. 3 ఇంపార్టెంట్ లైఫ్ బిల్డింగ్ ఫోర్సెస్. వారసత్వం ఇంపాక్ట్ మీ పిల్లల మీద ఉంది, దాని గురించి మనం మాట్లాడాలి. తర్వాత నువ్వు ఏర్పాటు చేసిన, నువ్వు అరేంజ్మెంట్ చేసిన, లేదా నువ్వు ఇచ్చిన ప్రావిజన్స్ అన్నీ కూడా ఆ చుట్టూ ఉన్న పరిసరాలు పిల్లవాడు ఎదగటానికి, పిల్లవాని జీవితం నిర్మించబడటానికి అవి దోహదం చేస్తున్నాయి. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అల్టిమేట్గా మర్చిపోవద్దు, నువ్వు ఎన్ని రకాలు ప్రొవైడ్ చేసినా చివరి దాన్ని ఏమంటారు, రిజల్ట్ ఎలా ఉంటుందంటే తనకి ఏది ఇష్టమైతే అదే చేస్తారు. ఊరికే చిన్న సరదాగా ఆ డీటెయిల్లోకి వెళ్ళకముందు నేను ఒక మాట మాట్లాడుతున్నాను. కొంతకాలం క్రితం ఒక ఫ్యామిలీలో జరిగిన సంఘటన నేను గుర్తు చేసుకుని నేను ప్రస్తావన చేస్తున్నాను. ఇది అఫెన్సివ్గా తీసుకోకండి, కానీ న్యాచురల్గా జరిగే విషయాల గురించి నేను మాట్లాడుతాను. ఒక తండ్రి ఉన్నాడు, పిల్లల్ని చాలా డిసిప్లిన్లో పెంచుతున్నాడు. కొన్ని విషయాల్లో రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ పెట్టాడు. తన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఒక రకంగా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఏ తండ్రి అయినా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. 10th క్లాస్ అయిపోయింది ఆ గర్ల్కి. ఆఫ్టర్ 10th క్లాస్ ఎగ్జామ్స్ తన డైలాగ్ ఏంటో తెలుసా? ఇప్పుడు అంటే తన ఉద్దేశం ఏంటి, 10th అయిపోయింది, నెక్స్ట్ నేను బయటికి వెళ్తాను. అది హాస్టల్ కావచ్చు, ఇంకెక్కడికైనా కావచ్చు, కాలేజ్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు వరకు ఆయన చెప్పినట్టు నేను విన్నా, ఇప్పుడు చూపిస్తాను నా లైఫ్ ఏంటో. ఆయన మాట నేను ఎట్టి పరిస్థితులు విన్నాను. ఇప్పుడు నా ఇష్టం, ఇది నా ఇష్టం. రేపొద్దున నాకు ఆ ఫ్రీడమ్ రాబోతోంది. ఇప్పుడు వరకు బంధించి ఆయన చెప్పినట్టుగా దాన్ని ఏమంటారు, బంధకాల, అంటే ఈ పదాలు ఎందుకు వాడుతున్నానంటే గర్ల్ ఎక్స్ప్రెషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంత కఠినంగా నన్ను ఫిక్స్ చేసి ఇలా నడిపించాడు కదా, ఇక చూపిస్తా నేనేంటో, నా లైఫ్ నా ఇష్టం. ఆ డైలాగు అప్పుడప్పుడు నాకు గుర్తొస్తుంది, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. వామ్మో! ఇప్పుడు నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడేటప్పుడు మీరు గమనించండి, ఒకటి ఇమేజ్ గురించి థింక్ చేయండి. దే హ్యావ్ స్పెసిఫిక్ ఇమేజ్. వాళ్ళ స్వభావం, గుణ లక్షణాలు, ఎవరి స్వభావం, ఎవరి గుణ లక్షణాలు. దీని గురించి మనం మాట్లాడాలంటే నీ స్వతహాగా ఆ పాపపు నైజం, పాపం యొక్క గుణ లక్షణాలు ప్రభువుని ఎరగక ముందు, లేదా ఒకవేళ ఎరిగిన తర్వాత ఆ ఓల్డ్ సిన్ఫుల్ నేచర్ కనుక బయటికి రావడం, ఇలాంటివన్నీ గమనించుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ చిల్డ్రన్. కామన్ ఇది, ఎందుకంటే ఆ హెరిడిటరీ ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద ఉంటుంది. వారసత్వం యొక్క ప్రభావం పిల్లల మీద డెఫినెట్గా ఉంటుంది. అంచేత మీరు గమనించండి, ఒకవేళ అనే మాట వాడటం కాదు, ఈ గుంపులో ఉన్న వాళ్ళందరూ విశ్వాసులైన వాళ్ళని నాకు తెలుసు. ప్రభువును అంగీకరించిన మీరు అంటే ఏం జరిగింది, మీ సొంత ఇమేజ్ పక్కన పెట్టారు, క్రైస్ట్ ఇమేజ్లోకి మార్చబడ్డారు. మీరు క్రైస్ట్ ఇమేజ్లోకి మార్చబడిన తర్వాత, విశ్వాసులు అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీ పిల్లలు కూడా మార్చబడాలని ఆ ఆశ ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులకి ఇది ఆశ ఉంటుంది, మా పిల్లలు కూడా ప్రభువులో ఎదగాలి, నేను ఎలా రక్షింపబడ్డానో నా పిల్లలు కూడా రక్షింపబడాలి. క్వైట్ న్యాచురల్. సో ఇమేజ్ ఇంపాక్ట్ అది ఒక రకంగా లైఫ్ బిల్డింగ్ ఫ్యాక్టర్. కాబట్టి యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ యువర్ కిడ్స్ ఇమేజ్. ఆ ఇమేజ్ క్రీస్తు ప్రభు ఇమేజ్లోకి మార్చబడటం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. అది జీవితాన్ని కట్టే ఫ్యాక్టర్, అది జీవితాన్ని కట్టే ఫోర్స్, అది. ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 హెరిడిటరీ ఆర్ వారసత్వం అనేది పిల్లల యొక్క జీవితాన్ని నిర్మిస్తుంది. నీ వారసత్వంలో వాళ్ళు పుట్టారు, నువ్వు గనక ప్రభు వారసత్వంలోకి మార్చబడితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ప్రభు వారసత్వంలోకి రావటానికి ఒక వే ఏర్పడింది. బట్ డోంట్ నెగ్లెక్ట్ దట్, ఎందుకంటే ఇట్ విల్ ఇంపాక్ట్ ద ఎంటైర్ లైఫ్ ఆఫ్ యువర్ కిడ్. మొత్తం పిల్లల యొక్క జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తుంది.
అది నిర్మాణంకి ఉపయోగపడే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి వారి వారి వ్యక్తిగత ఇమేజ్ని ప్రభు ఇమేజ్లోకి మార్చబడటానికి మీరు ప్రయత్నం చేయాలి. అఫ్ కోర్స్ చివరిదానికి నేను వచ్చేటప్పుడు నేను ఈ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఒకటి ఇంపార్టెంట్ అయితే, రెండవది పరిసరాల గురించి మాట్లాడాలి. ఒకసారి చాలా కాలం అయింది, అఫ్ కోర్స్ ఇట్ వాస్ ఇన్ 95, ఆల్మోస్ట్ 29 years బ్యాక్. ఫస్ట్ టైం నేను హగాయ్ ఇంటర్నేషనల్ సెమినార్కి సింగపూర్ వెళ్ళాను. వాళ్ళు ఏం చేస్తారంటే వీకెండ్ క్లాసెస్ ఉండవు, సాటర్డే అండ్ సండే. ఎవరికైనా ఫ్రెండ్స్ ఉన్నా ఎక్కడికన్నా విజిట్ చేయాలన్నా ఆ 2 రోజులు బయటకు వెళ్ళిపోవచ్చు, వీకెండ్ ఓపెన్. మా మరదలు అక్కడ ఉంటే, నా వైఫ్ ఫస్ట్ కజిన్ ఉంటే, నేను ఈ 2 days మీతో ఉంటాను, ప్లీజ్ నాకు కావాల్సిన కనీసం కూరగాయలు వండి పెట్టండి, ఇక్కడ వీళ్ళు పెట్టే ఫుడ్ నేను భరించలేకపోతున్నా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాట ఈ మాట కాసేపు చిట్ చాట్ మాట్లాడుతూ, అమ్మ పిల్లలేరి అని అడిగాను. బావగారు ఇంట్లో ఇండియాలో పేరెంట్స్ దగ్గర పెట్టేసాము, మా పాపను అక్కడ పెట్టాము. అదేంటమ్మా, ఇక్కడ ఉండాలి కదా, మీ దగ్గర ఉండాలి కదా. తను ఏముందంటే ఒక చిన్న డైలాగ్ వేస్తుంది, బావగారు ఇక్కడ కండిషన్ మీకు తెలియదు, ఇక్కడ గనక పిల్లలు ఇక్కడే పెరిగితే మనకు దక్కరు భయం వేసి, ఈ క్లైమేట్కి ఈ కల్చర్కి భయం వేసి నేను అమ్మోళ్ళ దగ్గర పెట్టాను, విజయవాడలోనే చదువుతున్నారు వాళ్ళు అన్నాను. నాకు అనిపించింది పరిసరాలు ఎన్విరాన్మెంట్, ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ చిల్డ్రన్. కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఏమంటారో తెలుసా, మా వల్ల కాదండి, ఇక్కడ ఇరుగు పొరుగు సరిగ్గా ఉండరండి, అట్లా వదిలేమంటే ఆ పిల్లలు మాట్లాడే మాటలన్నీ వీళ్ళు నేర్చుకుంటారండి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంతా వీళ్ళ మీద పడుద్దండి, ఇదిగో ఈ స్నేహాలు ఇలా ఉంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇలా పడుతుందండి, ఈ స్కూల్లో చేరిస్తే ఇలా ఉంటుందండి, ఆ స్కూల్లో చేరిస్తే ఇలా ఉంటుందండి. ఈ అనాలిసిస్ చాలా మంది తల్లిదండ్రులు చేస్తారు. ఇక్కడ ఉండటం మా వల్ల కాదు, అందువల్లే ఆ ప్లేస్ విడిచిపెట్టేసాం, వేరే చోట ఉంటున్నాం అని అంటారు. అంటే పరిసరాల ప్రభావం పిల్లల మీద ఎంత బలంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను వస్తున్నాను, ఈ పాయింట్కి వస్తున్నాను. ఇఫ్ యు ప్రొవైడ్ ద కాస్ట్లీ ప్రొవిజన్స్, ఇఫ్ యు ప్రొవైడ్ ద కాస్ట్లీ ఎడ్యుకేషన్, ఇఫ్ యు ప్రొవైడ్ ద కాస్ట్లీ ఫుడ్, ఇఫ్ యు ప్రొవైడ్ కాస్ట్లీ అరేంజ్మెంట్స్, ఏమన్నా కానీ అన్ని రకాలు, అంటే బెస్ట్ స్కూలింగ్, ద బెస్ట్ ఫుడ్, ద బెస్ట్ అట్మాస్ఫియర్, ద బెస్ట్ రూమ్, ఇవన్నీ మీరు గమనించండి. తల్లిదండ్రులు ఒక మంచి ఇవ్వాలి అనే ఆశతోటి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు కదా. మీరు గమనించండి, వాటి ఇన్ఫ్లుయెన్స్ పిల్లల నిర్మాణంలో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు కల్పించే వాతావరణం పిల్లలు వాళ్ళ జీవితాన్ని నిర్మిస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. చాలా చాలా సీరియస్. అంటే ఇమేజ్ ఎంత ఇంపార్టెంటో, మన వారసత్వంగా వచ్చిన గుణ లక్షణాలు, స్వభావం ఎంత ప్రభావం వాళ్ళ మీద చూపిస్తాయో, మనం ఏర్పాటు చేసిన ఏర్పాట్లు, వాళ్ళ సౌకర్యాలు, లేకపోతే ఆ పరిసరాలు, మనం వాళ్ళని పెట్టిన పరిసరాలు కూడా వాళ్ళ జీవిత నిర్మాణంలో ప్రముఖమైన పాత్రను అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎన్విరాన్మెంట్ మొదటిది హెరిడిటరీ, రెండోది ఎన్విరాన్మెంట్. విచ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ యు ఆర్ ప్రొవైడింగ్ ఆర్ యు ప్రొవైడింగ్, మీరు ఎలాంటిది ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా చాలా ప్రాముఖ్యమే. అఫ్ కోర్స్ నేను ఈ మాటలు మాట్లాడాలి. చాలా మంది తెలుగు నానుడి చెప్తూ ఉంటారు కదా, పండిత పుత్ర పరమశుంఠ అని అంటారు. మీకు ఎవరికైనా గుర్తుందా ఈ తెలుగు నానుడి? పండిత పుత్ర పరమశుంఠ అంటే తండ్రి ఏమో పండితుడు, వీడికేమో పొట్టబోరిస్తే అక్షరం ముక్క రాదే అని అంటారు. దేని గురించి ఆలోచిస్తున్నారు అంటే, తండ్రి యొక్క స్వభావాన్ని, తండ్రి యొక్క ఇమేజ్ని విజువలైజ్ చేసి చూస్తున్నారు, పిల్లలను చూస్తున్నారు. అలాంటి వాళ్ళ పిల్లలు ఇలా ఉన్నారేంటి,
అలా ఆలోచించడానికి బేస్ ఏంటంటే ఆ ఇంట్లో పుట్టిన వ్యక్తి ఆ స్వభావం అలా రావాలి కదా. కొంతమంది ఏమంటారు, ఏమండి మీరు నమ్మకండి, పోలీసు వాళ్ళ పిల్లలే దొంగలండి అనే మాటలు వాడేస్తారు. అఫ్ కోర్స్ నేను కావాలని వాడే పదాలు కాదు, బయట వినే మాట. ఇంకొంచెం లోతుగా అనేస్తాను, ఈ మాట కూడా అనేస్తాను, పాస్టర్ పిల్లలే రౌడీలు కదండి అని అంటారు కొంతమంది. కావాలని ఎవరినో కామెంట్ చేసే ఉద్దేశంతో నేను మాట అంటలా, బయట జరుగుతున్న విషయాలు. పాస్టర్ల పిల్లల్ని ఎలా ఉండాలని ఎక్స్పెక్టేషన్ ఉంది సొసైటీకి, పోలీసు వాళ్ళ పిల్లల్ని ఎలా ఉండాలని ఎక్స్పెక్టేషన్ ఉంది సొసైటీకి. ఒక ఒక పండితుడిని లేదా ఒక ఇంటలెక్చువల్ స్థాయి ఒక మంచి స్టేటస్లో ఉన్న లేదా సైంటిస్ట్ పిల్లల్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఎందుకంటే వాళ్ళ గుణ లక్షణాలు ఆలోచిస్తాం. రెండో విషయం, ఈ మాట గమనించండి, కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారో తెలుసా, ఏంటండి వాడికి ఏం తక్కువ చేశానండి అని అంటారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏమంటారు తెలుసా, వాడికి ఏం తక్కువ చేశానండి, వాడు అడిగినవన్నీ ఇచ్చాను కదా, ద బెస్ట్ స్కూల్ వేసాను కదా, ద బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇచ్చాను కదా, వాడు ఏది కావాలంటే అది ఇచ్చాను. సెల్ ఫోన్ కావాలంటే సెల్ ఫోన్ ఇచ్చాను, ట్యాబ్ కావాలంటే ట్యాబ్ ఇచ్చాను, ద బెస్ట్ స్కూల్ అంటే బెస్ట్ స్కూల్, ఏది అడిగినా సరే, బైక్ కావాలంటే బైక్, అన్నీ ఇచ్చాను కదా. నువ్వు అన్నీ ప్రొవైడ్ చేసావు, మంచి ఇది ప్రొవైడ్ చేయడానికి. అఫ్ కోర్స్ యు మే బి ఎ సీరియస్ బిలీవర్, మీ పిల్లల్ని కూడా ప్రభువులోకి నడిపించావు, ద బెస్ట్ ప్రొవైడ్ చేసావు. అంతిమంగా ఏం జరుగుతుంది అని అంటే, గుర్తుపెట్టుకోవాలి, ద బెస్ట్ హెరిడిటరీ కావచ్చు, ద బెస్ట్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, బట్ మైండ్ ఇట్ ప్లీజ్, రిమెంబర్ దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్రీ విల్. అల్టిమేట్ గా ఆ స్వచ్ఛత్వం అల్టిమేట్ రిజల్ట్కి దారితీస్తుంది. మీరు ఒక మంచి బోధకులుగా, లేదా ఒక మంచి ఎడ్యుకేటర్గా, ఒక మంచి ఆఫీసర్గా, ఒక మంచి డిపార్ట్మెంట్లో పనిచేసే మేధావిగా గుర్తించబడిన అలాంటి వాళ్ళైన మీరు మీ పిల్లల విషయంలో మంచిదే ప్రొవైడ్ చేస్తారు, కాదంటానికి వీల్లేదే. అన్నీ ఇస్తారు, కాదంటానికి వీల్లేదే. అల్టిమేట్గా మీరు గమనించండి, సెల్ఫ్ విల్ ఇంపాక్ట్ ద హోల్ థింగ్. డోంట్ నెగ్లెక్ట్, డోంట్ లేదా దీని సంగతి నాకు అనవసరం అని అనుకోకండి. వాళ్ళకంటూ సొంత ఇష్టం ఒకటి ఉంది, అల్టిమేట్గా అదే ఒక ముగింపుకి తీసుకొస్తుంది. యు నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ సెల్ఫ్ విల్. సొంత ఇష్టం అనేది ఉంది, సెల్ఫ్ విల్ అనేది ఉంది, దాని గురించి నువ్వు ఆలోచించాలి. నువ్వు మంచి వాడివి కావచ్చు, మంచి విశ్వాసరాలు కావచ్చు, నువ్వు మంచి ప్రొవైడ్ చేయొచ్చు, కానీ అంతిమంగా ఆ రిజల్ట్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే పిల్లవాడి యొక్క సెల్ఫ్ విల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సెల్ఫ్ విల్, సొంత ఇష్టం. చివరికి సొంత ఇష్టం ఒక కంక్లూజన్కి తీసుకొస్తుంది. ఇక్కడ నేను మళ్ళీ వాక్యంలోకి తీసుకొస్తున్నాను. మనం చదువుకున్న ప్యాసేజ్లో ద బెస్ట్ చాయిస్ వైన్, శ్రేష్టమైన ద్రాక్ష తీగ, దానిలో పొరపాటు ఏం లేదు. ఆ ఏర్పాటు చేసిన ఏర్పాట్లు ఏమీ పొరపాటు లేదు. చివరికి మంచి ఫ్రూట్ ఎక్స్పెక్ట్ చేస్తే అది ఎలాంటి ఫ్రూట్ ఇచ్చిందంటే కారు ద్రాక్షలు కాసింది. బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెల్ఫ్ విల్. ఇది పిల్లల్లో నేను ఎందుకు ఈ బిగ్ పిక్చర్ అనే మాట వాడుతున్నా అంటే, do you want to see the big picture of your own child? Please remember, there is a image or hereditary, and then environment, the finally so important, the self will. నేను ఈ కాంటెక్స్ట్ లో ఒకటి జ్ఞాపకం చేయాలి, మీ ముందుకు నేను తీసుకురావాలి. ఈ ప్యాసేజ్ని ఒక్కసారి జెనసిస్ వైపుకి తీసుకెళ్ళండి. ఈ ప్యాసేజ్ మైండ్లో అలా పెట్టుకోండి. ప్రియులారా, నా ద్రాక్ష తోట గురించి నేను మీతో మాట్లాడుతున్నాను, ఇదిగో ఇది సంగతి అని ఈ ఎక్స్ప్రెషన్ ఇది పక్కన పెట్టండి. ఇఫ్ యు గో టు ఆడమ్ అండ్ ఈవ్, ఒకసారి అటువైపుకి వెళ్ళండి. దేవుడు ఆదాముని అవ్వని ఆయన సొంత స్వభావంలో గుణ లక్షణాలలో చేశాడు. ఎస్, ఇట్స్ ట్రూ. ఆయన గుణ లక్షణాల్లోనే, ఆయన స్వభావంలోనే ఆదాముని అవ్వని చేశాడు. ఎక్కడ పెట్టాడు ఆదాము అవ్వని? ఎక్కడ పెట్టాడు? ద బెస్ట్ ఎన్విరాన్మెంట్.
ఈడెన్ ఆఫ్ గార్డెన్, ద బెస్ట్ ఎన్విరాన్మెంట్. ఎంత హాయిగా ఆ తోటలో, ఆ ఏదైనా వనంలో ఎంత హాయిగా వాళ్ళని తయారు చేసింది సొంత గుణ లక్షణాల్లో, సొంత స్వభావంలో, ఆయన ఇమేజ్లోని తయారు చేసి ద బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇచ్చి ఆదాము అవ్వకి అసలు ఎలాంటి కష్టం లేకుండా వాళ్ళు పనిగట్టుకుని దున్ని వ్యవహారాలు ఏం చేయలేదు, ఆల్రెడీ ఉన్న దాన్ని మేనేజ్ చేశారు, బ్యూటిఫుల్గా మేనేజ్ చేశారు దాని నుంచి అన్ని పొందారు. అన్ని రకాల ద బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఆదాము అవ్వకి ఇవ్వబడింది. చివరికి ఏం జరిగింది? దే హ్యావ్ కమిటెడ్ సిన్ బై దేర్ ఓన్ ఫ్రీ విల్. సొంత ఇష్టం అనేది ఒకటి ఉంది, సెల్ఫ్ విల్ అనేది ఒకటి ఉంది. ఆ సొంత ఇష్టాన్ని ఉపయోగించి దేవుడు చెప్పిన దానికి విరుద్ధమైన యాక్షన్లోకి వెళ్ళారు వాళ్ళు. అల్టిమేట్ ఫ్రూట్ ఎలా వచ్చింది అని అంటే, సొంత నిర్ణయం మీద ఆధారపడి ఒక పని చేశారు వాళ్ళు. ఆయన చెప్పిన పని అయితే కాదు, సొంత నిర్ణయం. the serious point. These are life building factors. Hereditary, environment, ఎంత బెస్ట్ అయినా కానీ you need to concentrate on child's self-will. Self-will గురించి కేర్ తీసుకోవాలి. ఎలా కేర్ తీసుకోవాలి? వాళ్ళ సెల్ఫ్ విల్ ఎలా అర్థమవుతుంది? ఇంతకుముందు మనం క్లాస్లో కూడా మాట్లాడాం. వాళ్ళ మనసులో ఉన్నది, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ ఐడియాస్, వాళ్ళ రియాక్షన్స్ ఎలా వాళ్ళ నోటి నుంచి బయటకు వస్తున్నాయి, వాళ్ళ ఇష్టం ఏంటో, సొంత ఇష్టం ఏంటో నీవు గమనిస్తున్నావు. ఆ ఇష్టాన్ని మలచాలి. సెల్ఫ్ విల్ని గాడ్స్ విల్గా మలచే ప్రయత్నం నువ్వు చేయాలి. అది మలచకపోతే నువ్వు ఎంత మంచి విశ్వాసిగా ఉన్నా, అలాంటి వాతావరణంలో వాళ్ళని పెంచిన, ప్రభు వైపుకి తిప్పిన, మంచి వాతావరణాన్ని నువ్వు కల్పించిన, చివరికి ఎండ్ రిజల్ట్ బేస్డ్ ఆన్ దేర్ సెల్ఫ్ విల్. అఫ్ కోర్స్ ఈ మూడు కూడా ఇంపార్టెంటే. నీ వారసత్వం ఇంపార్టెంటే, నువ్వు ప్రొవైడ్ చేసేది ఇంపార్టెంటే. అల్టిమేట్గా వాళ్ళ సొంత ఇష్టాన్ని పట్టనట్టుగా వాళ్ళు ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఎలా బిహేవ్ చేసినా నాకు అనవసరం అని కనుక నువ్వు అనుకుంటే ద హోల్ లైఫ్ విల్ స్పాయిల్. సో యు నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ సెల్ఫ్ విల్. ఆ సొంత ఇష్టాన్ని దేవుని ఇష్టంగా మలచాలి అని అంటే ఆ సొంత ఇష్టాన్ని పిల్లలు ప్రభు చేతిలో పెట్టేలాగా నువ్వు నడిపించాలి. ఆ సొంత ఇష్టం, నా సొంత ఇష్టం 8వ తరగతి వరకు జరిగింది. నేను 8వ తరగతిలో నా ఇష్టాన్ని ప్రభు చేతిలో పెట్టాను. ప్రభు ఇష్టంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేశాను. అఫ్ కోర్స్ ఇప్పుడు ఈజీగా మాట్లాడుతున్నాను. ఆ టైంలో ఇంత నాలెడ్జ్ నాకు లేదు. 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి ఒక బిలీవింగ్ స్టూడెంట్గా నేను బ్రతికాను. ఆ తర్వాత సరైన గ్రోత్లోకి నేను ఎంటర్ అయ్యాను. మా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసి పంపించారు. రైట్ కైండ్ ఆఫ్ బైబిల్ స్టడీలో మమ్మల్ని లీడ్ చేయడానికి అవకాశం కల్పించారు. ఒక చక్కని విధానంలో పెరిగాను. నా ఇమేజ్ని ఫైన్ ట్యూన్ చేసుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నా ఇమేజ్ వైపు నా తల్లిదండ్రులు చూశారు, వాళ్ళు కూడా ఆనందించారు. నా సొంత ఇమేజ్ ప్రకారం నేను నిర్ణయం నేను తీసుకోలేదు. నా ఇమేజ్ని క్రైస్ట్ ఇమేజ్ లాగా మార్చుకొని నా ఇష్టాన్ని దేవుని ఇష్టంగా చేర్చిన తర్వాత నా లైఫ్ కమిట్మెంట్ మారింది, నా లైఫ్ పర్పస్ మారింది. ఆ పర్పస్ ఏంటో, ఆ జీవిత సంకల్పం ఏంటో నాకు ఓవర్ వ్యూ నాకు అర్థమైన తర్వాత ఆయన చేతిలో పెట్టి, ప్రభువా నన్ను ఎందుకు పుట్టించావు, నీ యొక్క ఉద్దేశం ఏంటి, నా జీవితంలో ఏమి నెరవేర్చుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు అని చెప్పి నీ సంకల్పానికి నేను అప్పగించుకుంటున్నాను. నా సొంత సంకల్పం కాదు, నీ సంకల్పానికి నేను అప్పగించుకుంటున్నాను అన్న తర్వాత నా లైఫ్ కంప్లీట్గా టర్న్ అయిపోయింది. మ్యారేజ్ ఐడియాస్ మారినాయి. ఎలాంటి వ్యక్తిని ఎంచుకోవాలో నాకు అర్థమైపోయింది. కలిసి ఎలా బ్రతకాలో అర్థమైంది. ఏం పని చేయాలో అర్థమైంది. పిల్లల్ని ఎలా డీల్ చేయాలో అర్థమైంది. నా సెల్ఫ్ విల్ ఇంపాక్ట్ నా జీవితాన్ని నిర్మించింది. సో యు నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫోర్సెస్. ఏదైనా సరే వారసత్వం, పరిసరాలు, స్వచిత్తం, ఈ 3 చాలా ఇంపార్టెంట్. సో పై 2 ఎంత ఇంపార్టెంటో ఆఖరిది వాళ్ళ పిల్లల అంటే మీ పిల్లల మనసులో ఉన్నది ఏంటనేది గుర్తించి దాన్ని మలచటానికి, మౌల్డ్ చేయటానికి, ప్రభు వైపుకి తిప్పడానికి నువ్వు అవకాశం కల్పించాలి.
గాడ్ సెంటర్డ్ ఎన్విరాన్మెంట్ నువ్వు ప్రొవైడ్ చేస్తే చేసి ఉండొచ్చు గాక, బట్ యు నీడ్ టు బిల్డ్ రైట్ క్యారెక్టర్ అండ్ రైట్ ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్. ఇది చాలా అత్యవసరం. ఎన్విరాన్మెంట్, గాడ్లీ ఎన్విరాన్మెంట్ నో డౌట్ ఒక బిలీవర్గా మీరు ఇచ్చే అవకాశం ఉంది. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చెప్పండి, మీ పిల్లవాడి బిగ్ పిక్చర్ మీరు చూడాలనుకుంటున్నారా? ఆ గొప్ప నమూనా, మీ పిల్లల యొక్క భవిష్యత్తు జీవితం ఒక గొప్ప నమూనాతో కూడిన విధానంలో మీరు ఎంచుకునే ఉద్దేశం ఉంటే హెరిడిటీ గురించి ఆలోచించండి. మీ వారసత్వమే అది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో మీరు ఆలోచించండి. మీరు ప్రొవైడ్ చేసే ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో ఆలోచించండి. అల్టిమేట్గా పిల్లవాడి మనసు గుర్తెరగండి. వాళ్ళ సెల్ఫ్ విల్ని గాడ్స్ విల్గా మలచడానికి మీరు ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ యూ విల్ సీ ద బిగ్ పిక్చర్ ఆఫ్ యువర్ చైల్డ్స్ ఫ్యూచర్. ఇక్కడతో నేను ఆపుతున్నాను. దీనికి ముందు పునాదిగా మనం మాట్లాడిన పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ మాత్రం మర్చిపోవద్దు. అఫ్ కోర్స్ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6 మొదటి 3 వచనాలు చాలా ఇంపార్టెంటే, కాదంటానికి వీల్లేదు. బట్ బిఫోర్ దోస్ 3 verses, ఆ 4th verse మనకు సంబంధించింది. యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ of your parenting. Then you need to see the big picture of your child with right kind of hereditary, right kind of environment, and mold your child's self-will. That's it. Fine. ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఎవరైనా ఒకరు ముగింపు ప్రార్థన చేయండి. 5 o'clock అయింది. ఒకవేళ ఏమైనా ప్రశ్నలు ఉంటే ప్రార్థన చేసి ముగించిన తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉంటే నేను వెయిట్ చేస్తాను. ప్రశ్నలు మీరు అడగొచ్చు. లేదా ఇవి వింటూ ఉండగా మీకు మనసులో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి ఉంటే మీ నోటీస్కి వచ్చిన అంశాలు మీరు వ్యక్తం చేయొచ్చు. యూ కెన్ షేర్ యువర్ థాట్స్ ఆర్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. రైట్. ఎవరైనా ఒకరు ముగింపు ప్రార్థన చేయండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడ తండ్రి, గొప్ప దేవా స్తోత్రాలు నాయన, నమ్మదగిన దేవా వందనాలు ప్రభా. ఈ మధ్యాహ్నం సాయంకాలం సమయంలో నాయన ప్రభా, మరి ఇది 2.5 hours నాయన ప్రభా తండ్రి, మరి మేము నేర్చుకోవటానికి ప్రభా మీరు చేసినటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా ప్రభా. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినప్పటికీ నాయన ప్రభా తండ్రి, అవును నాయన ప్రభా తండ్రి, ఎంత గొప్ప సత్యాన్ని ప్రభ నేర్చుకోవటానికి అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు నాయన ప్రభ. అవును నాయన ప్రభా తండ్రి. మరి ఇవి మామూలుగా ఎన్నోసార్లు చదివినప్పటికీ నాయన ప్రభ, ఇవి మా జీవితాల్లో నాయన ప్రభ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ప్రభ మా బిడ్డలకి అన్న విషయాన్ని ప్రభా తండ్రి ఎంతో లోతుగా ప్రభా తండ్రి అర్థం చేసుకోవటానికి, నేర్పించడానికి ప్రభా ఇటువంటి ఫ్యాకల్టీని ఇచ్చినందుకు మొదటగా మీకు వందనాలు నాయన. ఇది కేవలం విని వదలటం కాకుండా నాయన ప్రభా, హెల్ప్ అస్ టు అప్లై నాయన ప్రభా ఇన్ అవర్ లైఫ్స్ నాయన ప్రభా. అయ్యా యాజ్ పేరెంట్స్ నాయన ప్రభా, మా రెస్పాన్సిబిలిటీస్ ని ప్రభా తండ్రి గుర్తు చేస్తున్నందుకు మీకు వందనాలు నాయన ప్రభా. నాయన అయ్యా ప్రభా, పేరెంటింగ్ ఎంత ఇంపార్టెంట్ అని నాయన ప్రభా తండ్రి తెలియజేస్తున్నందుకు మీకు స్తోత్రాలు నాయన, మీకు వందనాలు. ఇవన్నీ కూడా నాయన ప్రభా తండ్రి హెల్ప్ అస్ టు అప్లై ఇన్ అవర్ లైఫ్స్ నాయన, ఇన్ అవర్ చైల్డ్స్ లైఫ్ నాయన ప్రభా తండ్రి. నాయన హెరిడిటరీ నాయన ప్రభా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నాయన ప్రభా, ద ఎన్వైరన్మెంట్ దట్ వి ప్రొవైడ్ టు అవర్ కిడ్స్ నాయన ప్రభా. అవునాయన ప్రభా, ఈ ఫ్యాక్టర్స్ అన్ని నాయన ప్రభా ఒక ఎదుగుదలకి ఎంత ప్రభా తండ్రి, అవునాయన ప్రభా తండ్రి అవసరము అనేది నాయన ప్రభా తండ్రి మాకు మీరు నేర్పించి ఉన్నారు నాయన ప్రభా. మరి ఆ ఫ్రీ విల్ ని నాయన ప్రభా తండ్రి ఎలాగ ప్రభా తండ్రి వీ కెన్ హెల్ప్ నాయన ప్రభా టు టర్న్ ఇన్ టు గాడ్స్ విల్ అనేది ప్రభా తండ్రి మీరు నేర్పించి ఉన్నారు నాయన ప్రభా. నాయన ప్రభా హెల్ప్ అస్ నాయన ప్రభా టు గైడ్ అవర్ కిడ్స్ నాయన ప్రభా, మా పిల్లల్ని నాయన ప్రభా తండ్రి మేము నాయన ప్రభా రైట్ వేలో గైడ్ చేయడానికి ప్రభా ముందుగా నాయన ప్రభా తండ్రి మమ్మల్ని మేము ఎక్విప్ చేసుకోవటానికి ప్రభా తండ్రి, బికాస్ యాజ్ వీఆర్ సెట్టింగ్ ఎగ్జాంపుల్స్ నాయన ప్రభా, యాజ్ కిడ్స్ ఆర్ లుకింగ్ అట్ అస్ నాయన ప్రభా and they're imitating us నాయన ప్రభా and they're learning things నాయన ప్రభా తండ్రి.
నాయన ప్లీజ్ ఫస్ట్ హెల్ప్ అస్ నాయన ప్రభా తండ్రి టు లెర్న్ దిస్ పర్ఫెక్ట్లీ నాయన ప్రభా తండ్రి. అవును నాయన ప్రభా, మరి ఇవి విన్నప్పటి నుంచి నాయన ప్రభా మా జీవితాల్లో నాయన ప్రభా మార్పుని మేము చూడటానికి సహాయం చేయండి. ప్రతి విషయంలో నాయన ప్రభా అప్లై చేసుకొని నాయన మా మాటల్లో, మా తలంపుల్లో, మా ఆలోచనలో నాయన, మా ప్రవర్తనలో నాయన దిస్ షుడ్ ఇంపాక్ట్ అస్ నాయన ప్రభా టు లీడ్ రైట్ లైఫ్ నాయన అండ్ టు బ్రింగ్ అవర్ కిడ్స్ నాయన ప్రభా ఇన్ ఎ బిబ్లికల్ వే సహాయం చేస్తారని ప్రభా తను నమ్ముచు అయ్యా మాకు ఇచ్చినటువంటి ఇటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాయన ప్రభా. యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.